పెద్దనా ఏం పేరు మీ పేరు? గంగిరెడ్డి. ఏం పని చేస్తారు? నేను ఏం పని చేయలేనా, ముసలివాణ్ణి. ఓకే. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. ఎందుకు? ఎందుకంటే ప్రతి ఒక్క ముసలివానికి, పేదలకు అందరికీ సాయం చేస్తున్నాడు ఆయన. అది కథ. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నోళ్ళకే పోయినాయి. ఈయన ఎక్కినాల ఉంటే దేశం బాగుంది. పేదలందరికీ 10,000 వడ్డీ లేకుండా ఇచ్చి అంగళ్ళు పెట్టుకొని బతుక్కుంటున్నారు. అది కథ. ఇంకా ఏమైనా అడిగితే చెప్తాను నేను. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో పులివెందుల నియోజకవర్గంలో రైతులకు భరోసా అందరికి ఇచ్చారా? ఎంత ఇచ్చారు? అవి నాకు తెలియదు. 18,500. ఇప్పుడు మీకు వృద్ధులు కదా, మీకు వృద్ధాప్య పింఛన్ వస్తుందా? వస్తుంది నాయన. మళ్ళా ఇంటికాడికి తెచ్చిస్తున్నారు వాలంటీర్లు. ఏ ప్రభుత్వం కూడా ఇంటికాడికి తెచ్చిలే, మీకు తెలుసు కదా. ఇటువంటి నాయకుడు పోతే మాకు పోలేదు. అన్యాయంగా చేస్తారు తెలుగుదేశం, ఇబ్బంది పడతారు వాళ్ళు కూడా. వచ్చేది మా దేవుడే. నేను గడ్డం పెంచుకున్నా మళ్ళా యేసు ప్రభు నన్ను చంపుకునే సరే ఎవడైనా. చంద్రబాబు నాయుడు అగ్నిగోల్డ్ మేము రాసి ఏజెంట్లం అయితే నాశనం చేసి పెట్టాం మమ్మల్ని. ఏం సాయం చేశాడు ఆయన? ఒక్క బొట్టిలే. ఎక్కడంలోనే అగ్నిగోల్డ్ లెక్క 1,00,000 రూపాయలు ఇచ్చాడు జగన్ సార్. 20,000 ఉపారి, 10,000 బండ ఉపారి బ్యాంకులో పడేట్టు చేసిన లెక్క. ఆయన దేవుడు నాయన. మల్లాపదం దేవుడు. నాకు ఒక్కరితో పనిలే, ఒకరికి భయపడను. మల్లాపదం న్యాయం కావాలి మనకు, అన్యాయం వద్దు. అన్యాయంగా నాకు వద్దనే వద్దు. ఇప్పుడు లెక్క కోసం గడ్డి తింటున్నారు, అది పద్ధతి కాదు. ముసలోళ్ళకు ఇంటికాడికి వచ్చి తాతల వాళ్ళు అన్నాడు ఆయన. మేము బిడ్డలం, మాకు బిడ్డే ఆయన. అది నాకు కావాలి. అంటే కొంతమంది అయితే కొన్ని పార్టీ వాళ్ళు జగన్ ఏం చేయలేదు, ఊరికే గొప్పలు చెప్పుకుంటున్నారు అంటున్నారే. వాళ్ళకి బుద్ధి లేదు. నేను చెప్పిన వాళ్ళకి బుద్ధి లేదు. నేను ఇప్పుడు కాదు చెప్తే ఎవడొచ్చినా, మా ఊరోళ్ళు కానీ ఏ ఊరోళ్ళన్నా కానీ ఆయన చేసిన పథకాలన్నీ రాపిస్తాను నేను. చెప్పినట్టన్నీ అన్నీ వచ్చినాయి. ఇంకా చేయలేదంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే, అంతే కదా. మరి అది గ్యారంటీ. ఇండ్లు ఇచ్చినాడు, ప్రతి ఒక్కటి ఇచ్చినాడు. ప్రతి ఒక్కటి నాయన. ఒకటి చెప్తాను, నేను బాగా వినండి మీరు. మా రైతులకు రుణమాఫీ లక్షలు పోయి కొత్త ఇచ్చినాడు అనుకో, అప్పుడు మా జగన్ అంటారు. ఎంతమందికి సాయం చేసినాడు, ఏమి కథ. ఇటువంటి ముఖ్యమంత్రి ఇంకా రాడు. ఏం పని చేస్తారు? నేను ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటాను. వ్యాపారం. ఈ నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే? అయ్యా ఒకే మాట, మాకు వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే మాకు మేలు జరిగింది కాబట్టి మాకు ఆ ప్రభుత్వం వస్తేనే మాకు బాగుంటుంది. ఇంకా ఎక్కువ చెప్పకూడదు. ఏం మేలు జరిగింది? అరే మాకు మొత్తం పథకాలన్నీ చెందినాయి. ఇంకా అంతకన్నా ఎక్కువ మేము చెప్పలేదు. ఏం పథకాలు? పిల్లోళ్ళకు స్కూల్కి లెక్క పడినాదా, 40 ఏళ్ళ వయసులో లెక్క పడినాదా, రైతు భరోసా పడినాదా. మా ఇంట్లో మ్యారేజ్ అయింటే మాకు 1,00,000 రూపాయలు లెక్క పడినది. మాకు 1,00,000 రూపాయలు లెక్క పడినది. ఇంకా ఇంతకన్నా మేలు మేము చెప్పలేము. మాకు మేలు జరిగింది కాబట్టి, మా కుటుంబంలో మేలు జరిగింది కాబట్టి ఇంకా ఇంతకన్నా ఎక్కువ మేము చెప్పలేము. మాకు అదే ప్రభుత్వం కావాలండి. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది తల్లి? జగన్ వచ్చే మేలు సార్. ఎందుకంటే మాకు ఇండ్లు ఇచ్చినాడు. ఇండ్లు లేని వారికి మాకు అద్దెన్లలో ఉండాం. అద్దెన్లలో అంటే సామాన్లు ఎత్తుకొని వాళ్ళు పోయినప్పుడల్లా పోతాన్నాం బాధపడుకుంటా, చిన్నపిల్లలు వేసుకొని. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇండ్లు ఇచ్చినాడు, 3 సెంట్ల స్థలం ఇచ్చినాడు. మళ్ళీ ఇప్పుడు కొడుకు ఖాళీ స్థలంలో మళ్ళీ ఇండ్లు ఇచ్చినాడు జగన్. ఇండ్లు ఇచ్చినాక మళ్ళీ 1,80,000 పడింది ఇంటికి. రూపాయి కూడా పెట్టుకోలే, అంత మొత్తం పడింది. మళ్ళీ 45 ఏళ్ళది పడింది. ఇంకా మళ్ళీ రైతు భరోసా వచ్చింది మాకైతే జగన్ పర్వాలేదు సార్. మాకు జగన్ కావాలి అంతే. ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు రూపాయి ఏం లాభం చేయలేదు మాకు, వేస్ట్. అట్లాటోళ్ళు వచ్చి కూడా ఇట్లాటోళ్ళకి నష్టమే. ఎందుకు అట్లాటోళ్ళు రావాలా? మాకు జగన్ కావాలంతే. జై జగన్. For more videos like this, subscribe Big TV channel.